హాయ్, ఐకన్ న్యూస్కి స్వాగతం. నేను మీ సతీష్. ప్రస్తుతం ఏపీలో రాజకీయ పరిస్థితులు కాస్త రసవత్తరంగా సాగుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ నాయకులపై కానీ కార్యకర్తలపై కానీ లేనిపోని కేసులు, తప్పుడు కేసులు పెట్టి అరాచకం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పులు చేసిన వైసీపీ నాయకులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేదన్న అసంతృప్తి మాత్రం టీడీపీ కార్యకర్తల్లో ఉంది. సో సమయం రావడంతో నోటికొచ్చినట్లు మాట్లాడిన వైసీపీ నాయకుడు అంబటి రాంబాబుపై, ఇటు జోగి రమేష్పై టీడీపీ కార్యకర్తలు వారి ఇళ్లపైకి వెళ్ళి కాస్త గట్టిగానే ప్రతిఘటించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వైసీపీ ట్రాప్లో పడద్దు, మనకి అభివృద్ధి ముద్దు అని చెప్పే విధంగా మాట్లాడుతున్నారు. మరి దీనిపై మనతో ఈరోజు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారిని అడిగి ప్రస్తుతం రాష్ట్రానికి ఏది అవసరం, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయాలు ఏంటి, టీడీపీ కార్యకర్తలు వైసీపీ ట్రాప్లో నిజంగానే పడుతున్నారు అనే విషయాలపై వారితో ఒకసారి చర్చిద్దాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. గత 2 రోజులుగా ఏపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైసీపీ నాయకులపై వాళ్ళ ఇంటికి వెళ్ళి దాడి చేసి ఇల్లు తగలబెట్టిన సందర్భాలు మనం చూసాం. టీడీపీ నాయకులేమో అది వైసీపీ నాయకులే చేసి కావాలని మాపై దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ నాయకులు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం వైసీపీ ట్రాప్లో పడద్దు, మనకు అభివృద్ధి ముద్దు అంటున్నారు. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏపీకి అభివృద్ధి కావాలా, అరాచకం కావాలా? అంటే అరాచకం అని నేను చెప్పలేను, కానీ ప్రతీకారం అనుకోవచ్చు. టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఆ ప్రతీకారం కోరుకుంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు చాలా విచిత్రమైన పరిస్థితి ఉందండి రాష్ట్రంలో. ఎందుకంటే తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ వాళ్ళు పెద్ద కష్టాలు పడలేదు కాబట్టి కూటమిలో ఉన్నా కానీ వాళ్ళకి పెద్ద ఇబ్బందులు ఏమి ఉండవు. ప్రతీకారం తీర్చుకోవాలా, లేకపోతే మమ్మల్ని వాళ్ళు అలా చేశారు, వాళ్ళు ఇలా చేయలేదు అనేటువంటి బాధ ఉండదు. అప్పుడు వాళ్ళదే పై చేయకందాం, ఇప్పుడు వీళ్ళదే పై చేయకందాం. అది అందరికీ తెలిసిన విషయం. జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 ఏళ్లలో టీడీపీ, జనసేన వేధింపులకు గురయ్యారు. ఎక్కువ తీవ్ర స్థాయిలో వేధింపులకు గురైన ప్రధాన ప్రతిపక్షం కాబట్టి తెలుగుదేశం పార్టీని మీద ఎక్కువ టార్గెట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. కులాన్ని, నాయకుల్ని, కార్యకర్తలని, అలాగే అన్ని కులాలని కూడా ఇబ్బంది పెట్టాడు. జనంలో కూడా ఏం కోరుకున్నారంటే మొట్టమొదటిగా జగన్ పీడ వదలాలనుకున్నారు, వదిలింది. వాళ్ళకి ఏమనిపించిందంటే వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి పీడ వదిలితే కూటమి ప్రభుత్వం, అప్పుడు టీడీపీ వీళ్ళు వస్తే వాళ్ళ సంగతి చూస్తారు అని వ్యక్తిగతంగా తీసుకున్నారు ప్రజలు. చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన దాన్ని కార్యకర్తలు, సానుభూతి పరులు, సాధారణ ప్రజలు కూడా ఏం చేస్తాడు ఈయన వచ్చిన తర్వాత వాళ్ళని పర్సనల్గా తీసుకున్నారు. లోకేష్ గారిని ఇబ్బంది అంటే అందరు నాయకుల్ని ఎవరిని విడిచిపెట్టలేదు, ఏ సామాజిక వర్గాన్ని విడిచిపెట్టలేదు అతను. ఇవన్నీ చూసిన తర్వాత ఆఖరికి వాళ్ళ సొంత సామాజిక వర్గాన్ని మీద కూడా వేధింపులు పెట్టాడు. దాంతో వాళ్ళందరూ కూడా సరే వచ్చిన తర్వాత ఈ సంగతి చూస్తారు అనుకున్నారు. కారణం ఏంటి? లోకేష్ గారి పాదయాత్రలో కానీ, చంద్రబాబు నాయుడు గారి మీటింగుల్లో కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మేము వచ్చిన తర్వాత వాళ్ళు కూడా అప్పుడు కూడా చట్ట ప్రకారమే శిక్షిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా వేరే చట్ట వ్యతిరేకంగా చేస్తామని ఎక్కడ చెప్పలేదు. కూడా చట్టాన్ని చేతిలో తీసుకుంటామనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అందరూ ప్రోత్సహించడం. అలాగే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్తాడు, మనం చట్టబద్ధంగా వెళ్దాం అన్నాడు. అయితే వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే చట్ట ప్రకారమే శిక్షించడానికి బోల్డెన్ అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు ఇచ్చారు. అలాగా దుర్భాషలు చంద్రశేఖర్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే ఆ చివరి వరకు రాష్ట్రంలో అన్ని వైపుల నుంచి ఎవడైతే దుర్భాషలు మాట్లాడాడో వాళ్ళందరినీ పోలీస్ కేసు పెట్టి దానికి సమాధానం చెప్పమని, సమాధానం సరిగ్గా విచారణ చేస్తారు. నోటీస్ ఇచ్చి విచారణ చేసి సరైన సమాధానం చెప్తే అరెస్ట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా తిప్పాలి. 1. 2, దాడులు, దౌర్జన్యాలు స్పష్టంగా తెలుసు అందరికీ. పోలీస్ అధికారులు, రాజకీయ నాయకులు, వైసీపీ నాయకులు వీళ్ళందరూ కూడా దగ్గరుండి దాడులు చేయించింది, హింసించింది అనేక ఉన్నాయి. ఇక అవినీతి, మద్యం, ఇసుక, భూములు, మట్టి, మశానం ఇవన్నట్లో. అంతేకాకుండా విధానపరమైన నిర్ణయాలు తీసుకుని ప్రజలకు హాని కలిగించి అందులో అవినీతి చేసినవి ఉన్నాయి. అంటే యావరేజ్ని రోజుకి 10 తప్పులు చేశారండి 5 సంవత్సరాల్లో. వాటి మీద వీళ్ళు కొట్టగలేదు, తిట్టగలేదు. ఇప్పుడు మనం చట్టాన్ని చేతిలో తీసుకోక్కర్లేదు, వాళ్ళని ఏమీ అప్రజాస్వామికంగా ఏమీ చేయక్కర్లేదు. ప్రజాస్వామ్య పద్ధతిలో చట్టానికి, రాజ్యాంగానికి లోబడి వాళ్ళ మీద కేసు నమోదు చేసి చట్ట ప్రకారం వాళ్ళని పిలిచి వాళ్ళని ప్రాసిక్యూట్ చేసి తప్పు అని తేలితే శిక్ష చేయించడం. ఇదే ఈ బాధ్యత చంద్రబాబు నాయుడు గారు చట్టానికి అప్పచెప్పారు. అంటే కొన్నిసార్లు చట్టం ఏం చేయాలి, ఎవరన్నా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోవాలి, లేదా సుమోటో కూడా తీసుకోవాలి.
ఇంటెలిజెన్స్ అది ఉండేది అందుకనే కదా. అవును. ఏదైనా నేరం జరుగుద్దేమో అని అనుమానం వచ్చినా, లేదా నేరం చేసినప్పుడు ఎవరో ఫిర్యాదుదారు లేకపోయినా ప్రజలకు హాని కలుగుతుంది, సమాజానికి కీడు జరుగుతుంది అనుకున్నట్టు వాళ్ళే సుమోటోగా తీసుకోవాలి. రైట్. న్యాయస్థానాలు కానీ, చట్టం, పోలీసులు వ్యవస్థలు. రైట్. ఇందులో ఏది చేయకపోగా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి నీ తలలు దాన్ని నరికేస్తాం, మీ సంగతి చూస్తాం, ఎక్కడో లాక్కొస్తాం అని అధికారులని, రాజకీయ నాయకుల్ని, చంద్రబాబు గారిని, లోకేష్ని ఇష్టం మాట్లాడతారు. నాయకులు ఇంకా రెచ్చిపోయి మాట్లాడతారు. అధికారులు చాలా అలసత్వం వహిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి అనేక సార్లు అనుమతి నిరాకరించారు పర్యటనకి. పరిమితులతో కూడా షరతులతో కూడా అనుమతి ఇచ్చారు. అవన్నీ ఉల్లంఘించాడు. కేసు ఎందుకు పెట్టలేదు అతను కదా? కేసు పెట్టి నోటీస్ ఇచ్చి విచారణ కానీ ఎందుకు పిలవలేదు? ఇలాగ చెప్పుకుంటే కంప్లీట్గా కేడర్లో ఒక రకమైన అసహనం వచ్చేసింది. కారణం ఏంటంటే అసలే పొత్తుల్లో భాగంగా కొంతమంది కార్యకర్తలు నాయకులు సీట్లు పోతాయి. వాళ్ళ కార్యకర్తలకు కూడా కొంచెం అసహనం ఉంటుంది. వాళ్ళ నాయకుడికి రాలేదు, వేరే వాళ్ళకి వచ్చింది. వాళ్ళని సరిగ్గా ట్రీట్ చేయకపోవటం, కొత్తగా వచ్చిన వాళ్ళు వెనకాల ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఈ పార్టీ వాళ్ళకి ఏమో సెకండ్ బంతిలో పెడతారు, మొదటి బంతిలో పెట్టకుండా ఇవన్నీ ఉంటాయి కదా. ఉంటాయి. ఇప్పుడు గ్రామాల్లో కానీ, మండల నాయకులు కానీ, గ్రామస్థాయి నాయకులు కానీ, జిల్లా స్థాయి నాయకులు కానీ వాళ్ళకి ప్రాముఖ్యత లేకపోతే రాజకీయాల్లో ఏంటంటే అందరికీ అధికారం రాదు, అందరికీ హోదాలు ఉండవు, కానీ అందరికీ పదవులు ఉండవు, కానీ హోదా కోరుకుంటారు, గౌరవం కోరుకుంటారు. అది కూడా లభించిన పరిస్థితి కొన్ని చోట్ల ఉంది. అది వాస్తవం. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరికీ ఏంట్రా మనం వచ్చినా కానీ, అధికారంలోకి వచ్చినా కానీ మనకేం దక్కలేదు అన్న బాధ లోపల ఉంటుంది. దాన్ని సర్దుకుంటారు. దానికి తోడు వీళ్ళ ముందు గత ప్రభుత్వ హయాంలో వీళ్ళని అణిచేసి వీళ్ళని మాట్లాడడానికి భయపెట్టిన వాళ్ళు వీళ్ళ ముందు తొడలు కొట్టుతా మీసాల మీద ఎత్త తిరగడం, ఏంటి కనీసం వాళ్ళు భయపడతలేదు మనం చూసి అనేటువంటి మానసికంగా ఫీలింగ్. అది ఇగో సంబంధించింది. ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళు తల ఎగరేసి తిరిగారు, ఈ ప్రభుత్వంలో కూడా తల ఎగరేసి తిరుగుతారు. పైగా మన ఎమ్మెల్యేడు సపోర్ట్ చేస్తున్నాడు, మాకు అందరూ కావాలంటున్నాడు. ఇలాంటివన్నీ బాధ అవుతున్నాయి. ఇలాంటి పేరుకుపోతూ వచ్చింది. దీనికి తోడు నిజంగా బాధితులు ఉంటారు కొంతమంది. గత ప్రభుత్వ హయాంలో బాధితులు బాబు గారిని తిడితే అందరూ ఫీల్ అయ్యారు, పర్సనల్గా తీసుకున్నారు. లోకేష్ గారిని ఇబ్బంది పెట్టినా, లేకపోతే మహిళలను వేధించిన, అమరావతి రైతుల విషయం అందరూ పర్సనల్గా తీసుకున్నారు. ఆ విషయంలో కనీస చర్యలు కనపడాల. మన పాలకులు ఇప్పుడున్న ప్రభుత్వం తప్పని చెప్పను. వాళ్ళు ఏమనుకుంటారంటే అయింది కదా, అని ఓడించాం కదా, మన చేతిలోకి అధికారం వచ్చింది, దీన్ని మనం రాజకీయాలు కక్ష తీర్చుకుని సమయాన్ని వృధా చేసుకోవడం ఎందుకు, అభివృద్ధి చేసుకుందాం, పెట్టుబడులు తీసుకొద్దాం, మనం చెప్పిన హామీలు నెరవేర్దామని మంచి ఆలోచనతో వెళ్తున్నారు. ఎంతసేపు స్వీట్ తింటే కూడా జనాలకి ఎకారం అవుతుంది. అప్పుడప్పుడు మిరపకాయ బజ్జీలు అయిపోయాట. అర్థమైందండి. కొంచెం మసాలా మీకు 4 లడ్డులు పెడితే మీకు ఎకారం వచ్చి ఇంక వద్దంటారు. అవునా కదా? అభివృద్ధి డెఫినెట్గా అభివృద్ధి ఉండాలి, ఇవన్నీ ఉండాలి. క్యాడర్లో ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంటుందండి పార్టీలకి. రాజకీయ పార్టీలకి ఇది సిలబస్లో లాగా, ఇదేదో మిలిటరీ కవాతుల్లాగా ఈ నాయకుడు ఇతను ఫాలో అవ్వండే అంటే ఆ పార్టీకి ఓటేసేసి ఇలా ఉండదండి. ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారితో ఆ ఫ్యామిలీతోటి ప్రజలకు ఒక రకమైన బాండింగ్ ఏర్పడింది. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితం, 4వసారి ముఖ్యమంత్రి అయ్యాడంటే అది ఆషామాషి విషయం కాదు. ఎంతో బాండింగ్ ఉంటే ఆయన ఓన్ చేసేసుకున్నారు. అటువంటి వ్యక్తిని ఆడు నిండు సభలో అవమానించాడు, కుటుంబాన్ని అవమానించి, లోకేష్ గారిని మాట్లాడి ఆయన్ని తిట్టి, కూడా అవమానిస్తూనే ఉన్నాడు. బొడ్డోడు, పనికిమాలిన పోరంబోకులు, రోడ్డు మీద నెత్తి మీద రూపాయి పెడితే 10 పైసలకు కూడా కొన్నోళ్ళు, ఇలాంటి వాళ్ళు అందరూ మాట్లాడుతుంటే వీళ్ళకి ఒళ్ళు ఉడికిపోతూ ఉంటుంది. దానికి ఆయనంటే మీకెందుకు, కందగలేని దొరత కత్తిపెట్టకి ఎందుకంటే ఎవడో చెప్పలేడు. దానికి నిర్వచనం ఉండదు, దానికి సమాధానం ఉండదు. నీకు ఎందుకురా అంటే దానికి ఎవడు సమాధానం చెప్తాడు? అసలు ఎమోషనల్ బాండింగ్ ఈ బేస్ మీదే కదా ఈ కనెక్షన్ నడుతూ ఉంటుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళకి అభిమానం. దీంట్లో మళ్ళీ కులాభిమానాలు, మతాభిమానాలు, ప్రాంతాభిమానాలు, ఇందులో మళ్ళీ దీన్ని వాడుకుని రాజకీయాలు, ఇన్ని రకాలు మిళితమైపోయి ఉంటాయి. ఇది రాజకీయం, దీన్ని చేయాలి కదా అంటారు కార్యకర్తలు. ఇది నేను నా ఒక్కడే అభిప్రాయం కాదండి. ఇది చాలా మీరు కూడా అబ్జర్వ్ అయితే తెలుస్తుంది. సోషల్ మీడియాలో కానీ, సోషల్ మీడియా ఒకటే ప్రామాణికం కాదు. నేను అనేక మంది గ్రౌండ్ లెవెల్ నుంచి అనేక మంది మాతో మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా కానీ మమ్మల్ని కలుస్తూ ఉంటారు, వాళ్ళ అభిప్రాయాలు చెప్తూ ఉంటారు. చాలామంది ఇప్పుడు మీరు బాగా అవకాశం ఇచ్చారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఇంతకన్నా బాగా అవగాహన మాట్లాడగలిగిన వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు. వాళ్ళకి అవకాశం లేదంటే కెమెరా ముందు మాట్లాడడానికి అవకాశం లేదు, వాళ్ళకి సమయం ఉండకపోవచ్చు. వాళ్ళందరికీ చాలామంది రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద విశ్లేషకులు అన్న వాళ్ళకంటే కూడా వాళ్ళకి బ్రహ్మాండమైన అవగాహన ఉంటుంది. అది వింటుంటే నిజమే కదా అనిపిస్తుంది వాళ్ళు చెప్పింది. వాళ్ళ డైరెక్షను,
అందుకనే పార్టీలన్నీ కూడా అప్పుడప్పుడు వర్క్షాప్లో పెడుతున్నారు కదా, అలా పెట్టి Yeah. కార్యకర్తల చేత మాట్లాడించాను. వాళ్ళకి మనం కోచింగ్ ఇవ్వడం కాదు, వాళ్ళ దగ్గర మనం కోచింగ్ తీసుకోవాలి. నాయకులు అన్నవాళ్ళు, నేను కదా, Right. నాయకులు ఏం చేయాలంటే కార్యకర్తల దగ్గర కోచింగ్ తీసుకోవాలి. అసలు సిసలు ఒరిజినల్ ఎమోషన్ అంతా అక్కడ ఉంటుంది. కమిట్మెంటు, నిబద్ధత. పార్టీ అంటే పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చి అంత కమిట్మెంట్ తోటి ఉంటారు వాళ్ళు. ఇది గ్రౌండ్. అక్కడి నుంచి ఎదిగిన నాయకులు అందరూ అలాగే ఉంటారు. అందరితో కలివిడిగా ఉంటారు, పార్టీ పట్ల నిబద్ధత ఉంటారు. పార్టీకి ఏదైనా హాని జరిగితే తట్టుకోలేరు, ఇవన్నీ ఉంటాయి. మీకు కొంతమంది అటు ఇటు నుంచి రావటం తప్పను, వచ్చిన వాళ్ళు కూడా అందులో ఇమడాలి. మన బేరింగ్ బాడీ అయిపోయింది, అక్కడ బేరింగ్ లేదని చెప్పి ఇంకో బేరింగ్ వేస్తాం. అది మన దాంతో పాటు తిరగాలి, దాని ఎదురు తిరిగింది అనుకోండి, ఇంజన్ చెడిపోతుంది. అలాగా కొంత అసంతృప్తి ఉంది కార్యకర్తల్లో. పైగా వీళ్ళు 5 ఏళ్ళు బాధపడ్డారు, మళ్ళీ 1.5 సంవత్సరం ఎదురు చూశారు ఏమన్నా చర్యలు అవి ఉంటాయేమో అని. పాపం ప్రభుత్వాన్ని కూడా తప్పు పట్టలేని పరిస్థితి. మనం మీరు తప్పు చేశారు అని అంటాం లేదు, ఎందుకంటే వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తున్నారు పరిపాలన. బాధ ఏంటంటే వాళ్ళు పెట్టుబడులు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో నెవర్ బిఫోర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లెక్క తెలుస్తున్నది, చూస్తున్నాం కదా, అది బ్రహ్మాండంగా తీసుకొస్తున్నారు. ఆ కష్టం మామూలు కష్టం కాదు. అంటే ఈ స్థాయి వ్యక్తులు ఇంట్లో దుప్పుడుగా పడుకోవచ్చు, కానీ ఆ కష్టపడి తీసుకొస్తున్నారు. ఆర్థిక పరిస్థితి ఎంత భారంగా ఉన్నా పళ్ళ బిగుని అటు చేసి ఇటు చేసి నిద్ర పట్టదండి. ఆ చెడ్డ పేరు రాకుండా, ఫెయిల్ అవ్వకుండా ఉంటాం. వితౌట్ ఫెయిల్ ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేయడం చాలా కష్టం ఉంటుంది. దీనికోసం వాళ్ళు కొంతమంది అధికారుల మీద ఆధారపడాల్సి వస్తుంది. అధికారులు ఏం చేస్తారు, దీన్ని అలుసుగా తీసుకుని వాళ్ళు జగన్ ప్రేమికులు ఉంటారు, అందులో ఇక్కడ నటిస్తూ ఉంటారు బాబు గారు ప్రేమికుల్లాగా. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కొన్ని ఇన్ఫర్మేషన్ లీక్ చేయడం కాదు, వాళ్ళకి జగన్ అనుకూలంగా ఉన్న వాళ్ళు కొంతమంది ప్లేస్ ఇచ్చేస్తూ ఉంటారు అక్కడ. అదేమో వీళ్ళు చూసి బొగ్గుమనిపోతూ ఉంటారు. ఈ ముఖం అప్పుడు కదా, వీడు ఇలాంటి కదా, వీడు ఎలా చేయడు కదా, వీడు మళ్ళీ ఎందుకు ఎంటర్ అయిపోయాడు, లేకపోతే వీడికి బిల్లు అయిపోతుంది అంటే అది మరి అది ఒక చిదంబర రహస్యం కింద ఉంటుంది. ఆడు బిల్లు తెచ్చుకుంటాడు, ఇందులో ఉంటాడు, ఆ టకాలు మనం క్లియర్ చేస్తాడు. ప్రతి బొక్కనే బోతద్దం పెట్టి చూస్తూ ఉంటారు. కొన్ని నెగ్లిజిబుల్ ఉంటాయి. అవును, ప్రతిదానికి ఏడుతో కూర్చోకూడదు. విమర్శ కోసమే ఉన్నాం అన్నట్టు విమర్శ చేస్తే ఏమవుతుందంటే వెయిట్ వస్తుంది, చిరాకు వస్తుంది, ఆ మాట విరిగిపోద్ది. చెయ్యాలి, నిశ్చితంగా చేయి, అది కూడా సునిశ్చితంగా చేయి, తీవ్రంగా కూడా చేయి. కానీ ప్రతిదానికి చంద్రబాబు గారు ఇవాళ తలసారిగా దూకోలేదు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు కొంతమంది. ప్రతిదానికి అంటే దాని అర్థం అది. విమర్శ చేయాలి. నువ్వు ఈ చేయడంలో అసలే వదిలేస్తున్నాను, ఓ దాన్ని పట్టుకో. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న నాది. గత కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూశాను. ఏమనంటే, వైసీపీ వాళ్ళు ఈ విధంగా చేయబట్టే 151 నుంచి 11కు వచ్చారు కదా, ఇప్పుడు టీడీపీ కూడా అలాగే చేస్తే వాళ్ళకి మనకి తేడా ఏంటి? వాళ్ళు వద్దనుకోనే కదా మనకు అధికారం ఇస్తుంది, ఇప్పుడు మనం అలా చేస్తే మన మీద కూడా నెగిటివిటీ పెరిగిపోయే ప్రమాదం ఉంది. ఇలా చేయకుండా మనం అభివృద్ధి, మనం దీనివైపే ఉంటే మంచిది అనే ఒక సూచన కొంతమంది చేస్తున్నారు. దీంతో మీరు ఏకీభవిస్తారా? ఖచ్చితంగా వైసీపీ వాళ్ళలాగా చేయటం తప్పండి, కానీ వీళ్ళు వైసీపీ వాళ్ళలా చేయట్లేదు. ఇది గమనించాలా. పలాయనవాదం వాళ్ళు చెప్పేది ఏంటంటే టీడీపీని ఇంకా దద్దమ్మతనంగా తీసుకురావడం చెప్పి వాదన అదంతా. అంతేనా? అర్థమైందండి. వాళ్ళలాగా మనం వాళ్ళ మొఖాలకి మన మొఖాలకి, వాళ్ళ బుద్ధులకి వీళ్ళ బుద్ధులకి తేడలేవా? వైసీపీ వాళ్ళలాగా ఎప్పుడైనా వీళ్ళు దుగుప్సాకరంగా మాట్లాడతారా? నాయకులు ఎవరన్నానే అడ్డగోలుగా వెళ్తారా? ఎంత ఉదాసీనంగా ఉంటారు కొన్ని విషయాల్లో, పట్టించుకోరు, మొత్తం సామాన్యాన్ని వదిలేస్తారా? పేరు నాని వాళ్ళ ఆవిడని అరెస్ట్ చేశారు వీళ్ళు దొరికితే. అదే జగన్మోహన్ రెడ్డి వదులుతాడా చెప్పండి మీరు? కేఆర్కే రాజు అని వైజాగ్ నార్తోడు చంద్రబాబు నాయుడు రైల్వే ఎయిర్పోర్ట్లో అడ్డుకున్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు, ఫస్ట్ కోటింగ్ అడిగమంటారా అని చెప్తాడు. అవునా కదా? వాళ్ళకి ఎట్టు పరిస్థితి పోలుకుండదు. దానికి వాళ్ళని కలిపేసి వాళ్ళు చేసినట్టు మనం చేస్తే అంటే, వాళ్ళు చేసినట్టు మీరు కనీసం ప్రతిఘటన లేకపోతే మిమ్మల్ని దద్దమ్మలు అనుకుంటారని ఎటువంటి కూడా అనుకుంటారు. అది కూడా పోస్టులు వస్తున్నాయి సోషల్ మీడియాలో, ఆ పోస్టులు వస్తున్నాయి. కాటైపోయినా కనీసం బుస్ కొట్టినట్టు నటించండి అని కొంతమంది. బుస్ కూడా కొట్టకలేదండి. వీళ్ళు దుర్మార్గం ఏం చేయగలదు. వీళ్ళు చెప్పిన ప్రకారం చట్ట ప్రకారం వెళ్ళాలనుకుంటున్నారు, కొన్ని వెళ్తున్నారు. వాళ్ళు చట్ట ప్రకారం వెళ్తారు. ఇప్పుడు కూడా జోగి రమేష్ ఏం మొదలు పెట్టరు. అది ఆగలేకపోతున్నారు జనం. దాన్ని గమనించాలంటున్నాను. 2 సంవత్సరాలు అయిపోయింది కదా, ఇంకా ఎంతకాలం ఆగాలంటారు? ఒక రాష్ట్రంలో రాజకీయ నాయకులు, క్యాడరు, ఎగ్జిక్యూటివ్ అధికారులు, ఉద్యోగులు, ఒక ప్రభుత్వాన్ని నడిపించే అధినేతకి రాజకీయ పార్టీ నుంచి వస్తాడు, ప్రభుత్వ అధినేతగా ఉంటాడు. ఇక్కడ రెండాటిని బ్యాలెన్స్ చేసుకోవటం అనేటువంటిది లోపించింది అనేటువంటి నేను స్పష్టంగా చెప్తాను. నా నిర్మోహమాటం చెప్తాను, నేను మాట్లాడకూడదు అయ్యి. కానీ అయినా సరే ఇది
ప్రజల నుంచి వస్తున్న మీరైనా చట్ట ప్రకారం వెళ్ళమంటున్నారు తప్పితే ఇప్పుడు చట్టాన్ని చేతుల్లో ఇప్పుడు తీసుకోమని మీరు కూడా చెప్పట్లేదు కదా. ప్రజల నుంచి వచ్చిన మాట అది. అవును. దాన్ని పెద్దలకు చేరవేయాలి అనేక మార్గాల్లో. వేరే మార్గాలు ఉన్నాయి. ఈ మార్గం కూడా మన సమస్యని ఇతను అడ్రస్ చేస్తున్నాడని పబ్లిక్ తెలియాలి. ఆ. ఇప్పుడు మన సమస్యని ఎవడో ఒకటి అడ్రస్ చేస్తున్నాడు అన్నప్పుడు వాళ్ళకి కొంచెం ఉపశమనం ఉంటుంది. అర్థమైందండి? అవును. చాలామంది ఏమంటారంటే నువ్వు మీకున్న కాంట్రాక్టుల ద్వారా మీరు చెప్పొచ్చు కదా, పబ్లిక్ ఎందుకు మాట్లాడుతున్నావు అంటారు. అది ఎందుకు మాట్లాడుతున్నావు అంటే ఒకళ్ళు నాకు సమస్య చెప్పారు, ఆ సమస్య నేను పబ్లిక్లో అడ్రస్ చేశాను అనుకోండి, నా సమస్య గురించి మాట్లాడి కూడా ఒకడు ఉన్నాడు అని అతను కొంచెం ఉపశమనం ఉంటుంది. లేదనుకోండి అతను అసంతృప్తి పెరిగిపోద్ది, అసహనం పెరిగిపోద్ది, ఆగ్రహంగా మారిపోతుంది, పార్టీని వదిలేసి వెళ్ళిపోతాడు. అంచేత కొన్ని విషయాలు 4 గోడల మధ్య చెప్పాలి, అంత ప్రమాదకరం కానీ హితవలాంటిది పబ్లిక్గాను చెప్పాలి. ఈ విషయంలో పార్టీ కొన్ని చర్యలు తీసుకుంటాం మొదలుపెట్టిందండి. ఇప్పుడు అది కూడా చెప్పాలి నేను. మన వాళ్ళకి ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో పార్టీ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. ఈ 6 నెలలు నేను ఆల్రెడీ ఛానల్ క్రితమే చెప్పాను, మొదటి సంవత్సరంన్నర అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడులు, ఉపాధి కల్పన, భవిష్యత్తు భరోసా, ప్రజలకు భరోసా, మళ్ళీ మేమే వస్తామన్నట్టు భరోసా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు చెప్తున్నాము. ఒక 6 నెలల్లో ఫుల్ రౌండింగ్ కోటింగ్ ఉంటుందని చెప్పాను నేను. అంటే కోటింగ్ అంటే వాళ్ళని కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం, ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళందరికీ కూడా సౌండ్ తగ్గించడం, ఎన్ని తప్పు చేసిన వారికి సౌండ్ తగ్గిస్తారని చెప్పాం. అదే కదా జరుగుతుంది. రేపు జూన్ 12 తర్వాత ఇటువంటి కార్యక్రమాలు ఏమి ఉండవు. రాష్ట్రంలో అలజడే ఉండదు, నోరు ఎత్తేవాడే ఉండడు. 3 ఏళ్ళు కూడా బ్రహ్మాండంగా సంక్షేమం, అభివృద్ధి, పెట్టుబడులు, అమరావతి, పోలవరం అలా సాగుతుంది అన్నమాట. హాయిగా ఉంటారు ప్రజలు. కాబట్టి ఈ 6 నెలల్లో చట్టానికి అప్పచెప్పారు కదా చంద్రబాబు గారు. చట్టం ఏం చేయాలంటే ఇన్నాళ్ళు కూడా కూర్చోబెట్టి కూల్ డ్రింక్ ఇచ్చి నోటీస్ ఇచ్చి పంపించినా కానీ పాపం తిరగబడలేదు ఎవరున్నాయి. అంబటి రాంబాబు ఇష్యూ చూసిన తర్వాత కోటింగ్ పడుతుంది మనకు కూడా అని చట్టం కూడా ఏం చేయాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా పనిచేయాలి. వాళ్ళకి అప్పచెప్పిన పని చట్టాన్ని తన పని తను చేసుకోమన్నారు కాబట్టి చట్టం తన పని తను చేయాలి. ఇదే కోరుకుంటున్నారు జనం. సో అభివృద్ధి ప్రతీకారం అంటూ అభివృద్ధి చేస్తూ తప్పు చేసిన వారిని శిక్షించాలనేది మీ అభిప్రాయం? అంటే రాజకీయంగా ఒక ఎమోషన్ ఉంటుందండి. మీరు ఎన్ని సంక్షేమం చేసినా, ఎంత అభివృద్ధి చేసినా రాజకీయంలోకి వచ్చినప్పుడు ఓట్లు రావాలి. రాజకీయం చేస్తేనే ఓట్లు వస్తాయి. ఓట్లు వేయించి ఓడు రాజకీయ కార్యకర్త. ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి పలానా చంద్రబాబు గారు కొట్టేయమని చెప్తాడా? ఒక ఎంఆర్ఓ వచ్చి చెప్తాడా? వీలైతే కొంచెం సహకరించాడు, వాళ్ళు కళ్ళు మూసుకోమంటే మూసుకుంటాడు. అంతేగాని అప్పుడు ఎవరు మూసుకోమన్నా మూసుకుంటాడు. అవతల పట్లు ఇచ్చేస్తే మూసుకోమండా, నీకు ఏదో చేస్తానంటే వాళ్ళు వేరియబుల్ మారుతారు. కార్యకర్త కాన్స్టెంట్ అక్కడే ఉంటాడు. అర్థమైందండి? కాబట్టి రాజకీయము చేయాలా, అభివృద్ధి చేయాలి, 2 కావాలి. అవ కావాలి, బొవ్వ కావాలంటారు. జగన్మోహన్ రెడ్డి బ్యాచ్లో అభివృద్ధి దక్కలేదు వాళ్ళ బ్యాచ్కి. నువ్వు రాజకీయం చేసి ఆండుకొట్టి ఇండుకొట్టి అంటారు. అది ఒకటి చేయడు కూడా దెబ్బైపోయాయి. వీళ్ళు 2 చేయాలి. వీళ్ళు కూడా అభివృద్ధి ఒకటే చేస్తే ఇది మళ్ళీ దెబ్బైపోతారు. అలా దెబ్బ అవ్వకూడదంటే రాజకీయం చేయాలి. ఒక విషయంలో పూర్తి సక్సెస్ అయ్యారు వీళ్ళు. కూటమిలో పార్టీలన్నీ కలిసిమెలిసి ఉన్నాయి. ఒక ఐకమత్యాన్ని, యూనిటీని పబ్లిక్ చేస్తున్నారు, అందరికి తెలియజేస్తున్నారు. అది చాలా మంచి వాతావరణం. అదొక మంచి శకునం. ఇది ఇంకా వీళ్ళు కలిసి ఉన్నా కానీ ఒక్కడిని ఏమీ చేయలేకపోతున్నారు అనేటువంటి మైనస్. అర్థమైందండి? అడు రప్ప నరికేస్తాం, తల ఎగరేసి కొడతాం. వాళ్ళందరినీ కొంతమంది ఉన్నారు బ్రాండెడ్, అందరినీ కొట్టగలదు వీళ్ళు. రోజాని ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఆ బోళం తప్పులు చేశారు, పెద్ద పెద్ద నేరాలు చేశారు, అవినీతి చేశారు. వాళ్ళని తీసుకెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయించాలి. అంతే సింపుల్. ఏమీ చేయగలదు. చట్టం దాన్ని పని ఏం చేసుకుంటుందని చెప్పాలి. ఇది చాలా వాళ్ళ చేతిలో పని. ఇది దీనికోసం ఏమైనా కొట్టక్కలేదు, తిట్టక్కలేదు, ఇలాంటి విధ్వంసాలు జరగవు. అన్నిటికన్నా ముఖ్యంగా కులం కార్డు తీస్తున్నారు. రాష్ట్రంలో ఏం చేయాలంటే దేశంలో చట్టం చేసినా చేయకపోయినా ఆంధ్రప్రదేశ్ వరకు కులాల కుంపటే, కులాలంటే పడి చేస్తారు, కులపిచ్చోళ్ళు ఎక్కువని పత్రికల్లో రాస్తున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. దానికి అడ్డుకట్టేయాలంటే రాజకీయాల్లో ఉన్నవాడు ఎవడైనా, రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఏ స్థాయిలో ఉన్నా కులం పేరెత్తి మాట్లాడితే అడిగి అప్పటికప్పుడు డిస్క్వాలిఫై అయిపోవాలి. 6 ఏళ్ళు పోటీ చేయకుండా అయిపోవాలి. అలాగే ఎవడన్నా కులాల గురించి మాట్లాడితే అతను పోటీ చేసి అనర్హుడైపోవాలి. అప్పుడు మూసుకుని అందరూ సమానమైనటువంటి మాటలోకి వెళ్తారు. ఈ కులాల రొచ్చు అనేటువంటిది ఉండదే కదా. ఆ పనిలో ఒక ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఊరికే కులాల గురించి అయిపోబడిన అని అంటాడు, ఏమంటాడో ఈ భయం పోవాలి. ఎందుకంటే ఎవరన్నా ఏదైనా అన్నారంటే బాబు అంకలాడు వచ్చేస్తాడు, వీడు ఎంత ఎదమైనా కానీ తప్పు చేసి కులాన్ని అడ్డం పెట్టుకుంటున్నారు కదా. ఆడెంత ఎదమన్నారు, ఎదమైనా అంకలాడు వచ్చేస్తారేమో భయం పెట్టేసుకుంటున్నారు ప్రభుత్వాలు. అవన్నీ ఉండకూడదండి. కమ్మడ, కోప, రెడ్డ, లేకపోతే ఇంకోళ్ళు ఎవరైనా కానీ
వాడంటే వాడు సన్నాసి కాబట్టి వాడు దుర్మార్గుడు కాబట్టి నీచుడు కాబట్టి అని అన్నాం. మిగతా వాళ్ళకి ఏంటి సంబంధం? దాన్ని అలాగే ఎవడన్నా ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అనుకోండి, మా 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 వాళ్ళు మీరు అన్యాయం చేస్తున్నారు అన్నాడు అనుకో, మీ వాళ్ళు ఎవరంటే మేము పలానా పొలం అని చెప్తారు కదా, అన్నీ డిస్క్వాలిఫై అయిపోవాలి. నీకు ఆడు అప్పుడు ఓట్లేస్తాను ఎక్కడు కదా, అవును. సకల జనులు ఓటేస్తాను కదా నెగ్గుతాడు. మరి ఉన్నప్పుడు ఇలాంటి మాట మాట్లాడాలంటే ద్రోహం చేసినట్టు కదా రాజ్యాంగానికి. రాజ్యాంగ చట్ట ద్రోహులకి ఏం చేయాలి? డిస్క్వాలిఫై అయిపోవాలి. ఆ చట్టాన్ని తీసుకొచ్చి పెడితే ఈ దేశంలో ఒక పెద్ద రోగం తగ్గిపోద్ది. మలేరియా, ఫైలేరియా, మసూచి, ప్లేగు ఇలాంటివి ఎలాగే అంతర్ధానం అయిపోయినాయి కూడా ఒక రోగం. ఈ రోగాలన్నీ పోతాయి. అవి ఒకప్పుడు మనం కుదిపేసినాయి కదా పట్టు. అవునండి. అదే. థ్యాంక్ యూ సార్. చూశారు కదా అడిస్మల్లి శ్రీనివాసరావు గారి విశ్లేషణ. అభివృద్ధితో పాటు రాజకీయం కూడా అవసరమే ప్రస్తుత పరిస్థితుల్లో అనేది ఆయన అభిప్రాయంగా కనబడుతుంది. మరోసారి మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ సతీష్.